అందరికీ నమస్తే మిత్రమా. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటిదనంటే వాల్యూ అడిషన్ టు అగ్రి ప్రొడక్ట్స్ ఏదైతే అగ్రి ప్రొడక్ట్స్ ఉంటాయో అగ్రికల్చర్ ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రాసెస్ చేసి సాల్టింగ్ అండ్ గ్రేడింగ్ పద్ధతులలో ఉపయోగించుకొని మనము ఒక ప్రొడక్ట్ ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది వచ్చిందో అగ్రికల్చర్ ప్రొడక్ట్ అనేది అది ఎక్కువ కాలం ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా మరియు అందులో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి పోషకాలు అనేవి అవి డిగ్రేడ్ కాకుండా మరియు ఉన్న ప్రొడక్ట్ని రా ప్రొడక్ట్ని మంచి మనకి అనుకూలంగా విధంగా మనం తినే ఆహార పద్ధతి పరంగా మార్చుకుంటే దాన్ని మార్చుకోవడం ఈ విధంగా ఈ మూడిట్లని నిల్వ పెంచే విధంగా మరియు న్యూట్రియంట్స్ అనేవి అందులో ఉన్నవి తక్కువ కాకుండా మరియు రా ప్రొడక్ట్ని మనం మార్చుకోవడం మనం ఏ విధంగా తింటామో ఆ విధంగా మార్చుకోవడం దాన్ని ఈ మూడు అనేవి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో జరుగుతాయి అన్నమాట. అది ఏ విధంగా సాల్టింగ్ పద్ధతి ప్రకారం, గ్రేడింగ్ పద్ధతి ప్రకారం, ప్యాకేజింగ్ ప్రకారం. సాల్టింగ్ అని అంటే ఏదైతే అగ్రికల్చర్ ద్వారా వచ్చే ముడి సరుకు అని అంటారు కదా, ఆ ముడి సరుకుని మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఏ విధంగా అంటే ఫిష్ అనేది మనము ఎండు చేపల లెక్క మారుస్తాం. ఎండు చేపల లెక్క మార్చినప్పుడు ఏం చేస్తామనంటే మనం ఫిష్ని అందులో చేపల్ని మనం ఉప్పు వేసి ఎండబెట్టడం అనేది జరుగుతుంటది కదా. ఆ విధంగా ఇది కూడా ఒక ప్రాసెసింగ్. ఇది ఫుడ్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మనము వెండి చేపల లెక్క మార్చుకుంటున్నాం. ఎగ్జాంపుల్గా చెప్పిన మీకు. గ్రేడింగ్ అని అంటే ఏంటంటే అన్నీ ఒకే విధంగా ఉండవు కదా. ఫిష్ అయినా లేకుంటే వెజిటేబుల్స్ అయినా సరే ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా అగ్రికల్చర్ ద్వారా వచ్చేది అన్నీ ఒకే విధంగా ఉండవు కదా. ఆఖరికి మిల్క్ అయినా సరే అందులో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూస్ కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అయితే వాటి ప్రకారం గ్రేడింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెజిటేబుల్స్ తీసుకున్నాను అనుకుందాం. వెజిటేబుల్స్ అనేవి మనం ఒక ఆలుగడ్డ తీసుకుందాం. అన్నీ ఒకే సైజులో ఉండవు కదా. ఏ సైజుని బట్టి ఆ సైజుని అనేది సపరేట్ చేస్తే దాన్ని గ్రేడింగ్ అని అంటాం. కొన్ని ప్యాకేజింగ్ చేయడం వల్ల కొన్ని అనేది ఎక్కువ నిల్వ ఉండడం. ప్యాకేజింగ్ చేయాలి కదా ఖచ్చితంగా. ప్యాకేజ్ చేస్తేనే కదా అందులో ఉన్న బ్యాక్టీరియా అనేది పోదు, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, ఉన్న దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కూడా తక్కువ కావు. ఆ విధంగా అనమాట. మనము ఏదైతే నిల్వ పెంచుకోనికి న్యూట్రియంట్స్ అనేవి తక్కువ కాకుండా మరియు మనకు అనుకూలంగా మనం ఏది విధంగా తింటామో ఆ విధంగా మార్చుకోవాలి. అంటే ఇది ఏ విధంగా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పాలు అనేవి మనం బర్రెల నుంచి వస్తాయి. పాలు అనేది మనం ఏ విధంగా మార్చుకుంటాం, మళ్ళీ పెరుగు లెక్క మార్చుకుంటాం. పెరుగు నుంచి వెన్న తీసుకుంటాం, వెన్న నుంచి నెయ్యి తీస్తాం, నెయ్యి మళ్ళా బటర్ వస్తుంది. ఇవన్నీ ఈ విధంగా మనం అనేది మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. ఇది పెరుగు. రా ప్రొడక్ట్ ఏంటిది? పాలు నుంచి ఏం తీసుకొస్తున్నాం? పెరుగు నుంచి వెన్న నుంచి నెయ్యి. ఈ విధంగా మనకు అనుకూలంగా తీసుకుంటున్నాం అన్నమాట, ఎక్కువ కాలం నిలిచే విధంగా. అట్లా ఏ ఇండస్ట్రీలో జరుగుతుంది అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలోనే జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. అయితే అశోక్ దల్వాయ్ అనేట ఆయన ఏమని చెప్పినాడంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గురించి స్ట్రెంథెనింగ్ అగ్రికల్చరల్ లాజిస్టిక్స్ ప్రాసెసింగ్ ఈజ్ క్రూషియల్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ గ్రేటర్ ఎకానమీ అని అంటే ఏమని అంటున్నాడు అంటే, మనం లాజిస్టిక్ సెక్టర్ గురించి పోయిన క్లాసులో నేర్చుకున్నాం. అసలు లాజిస్టిక్ సెక్టర్ అగ్రికల్చర్కి సంబంధించి ఏదైతే ముడి సరుకు ఉందో, ముడి పదార్థాలు రా మెటీరియల్స్ అనేవి మనము ఓ కన్జ్యూమర్ కాడికి ఎవరైతే వినియోగదారులు ఉన్నాడో వినియోగదారుని కాడికి పోయే వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని బెటర్గా చేయడం ఆర్ ఎనీథింగ్ దాన్ని చేసేది లాజిస్టిక్ సెక్టర్. అదే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ని కన్జ్యూమర్ వరకు చేరే విధంగా దాన్ని అగ్రికల్చర్ లాజిస్టిక్స్ అంటాం. అంతకుమించి ఏం లేదు ఇందులో. అయితే ఈ అగ్రికల్చర్ లాజిస్టిక్స్ అనేది దృఢపరచడం వల్ల మనం ఏదైతే దృఢపరచడం వల్ల ఏమవుతుంది అని అంటే చాలా గ్రేటర్ ఎకానమీగా మారుతుంది అని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అని అంటే మన ఉన్న 3 సెక్టార్స్లలో ఏదైతే ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో అందులో ప్రైమరీ సెక్టర్ అనేది ఆల్మోస్ట్ 40% ఉంటుంది. 30 to 40% అనేది దీని మీద డిపెండ్ అవుతాం. ప్రైమరీ సెక్టర్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ సెక్టర్ కదా. అగ్రికల్చర్ సెక్టర్ అందుకనే మనకు పెద్ద గ్రేట్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇందులో
మనం స్ట్రెంథన్ చేసుకోవాలి అగ్రికల్చర్ లాజిస్టిక్స్ అనేది చెప్తున్నాడు అనమాట అశోక్ దల్వాయ్ అనేట ఆయన. అయితే ఇక్కడ మీకు ఫ్లో చార్ట్ చూపిస్తున్నాను చూడండి. ఏదైతే రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అగ్రి ప్రాసెస్ మెథడ్ లాగా తయారు చేస్తే దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అవుతుంది. అంటే ఇది చూడండి, సాల్టింగ్ అండ్ గ్రేడింగ్ పద్ధతి, ప్యాకేజింగ్ పద్ధతి, ఏదైతే రా మెటీరియల్ ఉందో దాన్ని మనం ప్రాసెస్ చేయడం వల్ల ఏ మెథడ్స్ వాడి, సాల్టింగ్ పద్ధతి, గ్రేడింగ్ పద్ధతి, ప్యాకేజింగ్ పద్ధతి, ఈ పద్ధతులు వాడడం వల్ల అది ఏమైందంటే ఫుడ్ అనేది మనకు అనుకూలంగా ప్రాసెస్డ్ ఫుడ్ లెక్క మారుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. చిన్న ఫ్లో చార్ట్ డెఫినేషన్ ని ఇక్కడ మనం ఫ్లో చార్ట్ లెక్క వేసుకున్నాం. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వల్ల ఉపయోగాలు ఏంటివి అనేది చూద్దాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ విత్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. అయితే లార్జెస్ట్ ఎంప్లాయర్ విత్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్. ఎందుకు ఎక్కువ మంది ఎంప్లాయీస్ అనేవి దీని ద్వారానే క్రియేట్ అవుతారు. ఎక్కువ ఉద్యోగాలు అనేవి ఇందులోనే ఏర్పడుతున్నవి అని చెప్తున్నాడు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏ విధంగా ఎక్కువ ఉద్యోగాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అని అంటే, మనకి ఒక 3 సెక్టార్స్లలో 30 to 40% అనేది డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్లలో మనకి ఈ అగ్రికల్చర్ వ్యవసాయం చేయాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా మనకు వర్కర్స్ అవసరం. ఫార్మర్స్ అనే వాళ్ళు ఉంటారు, మరియు దాని మీద ఫర్టిలైజర్స్ కొనాలి, ఇవన్నీ ఈ విధంగా అన్నిటికీ ఉపాధి కల్పిస్తూనే ఉంది కదా. మరియు మెషిన్స్ కొనుక్కోవాలి, ఫార్మ్ మెకానైజేషన్ మిషన్లు అనేవి ఉంటాయి. మళ్ళీ తర్వాతకి వాటిని గ్రేడింగ్ అని ఈ పద్ధతులు అన్నిటికీ ఎంప్లాయీస్ అనేవి కావాలి కదా. అయితే ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటే సరైన టైంకి జీతాలు రావడం. అంటే ఇప్పుడు కూలికి పోయినారు అనుకుందాం, వాళ్ళు ఖచ్చితంగా కూలి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఒక టైం టు టైం ఉంటుంది, ఆర్గనైజ్డ్ అనుకున్న టైంకి జీతాలు రావడం, వారు అనుకున్న టైంకి మనకి ఇన్కమ్ రావడం అనే సర్టన్ టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉంటుంది అనేది ఒక 9 to 5 మాత్రమే జాబ్ ఉండడం. ఇట్లా ఒక సర్టెన్ క్రైటీరియా కండిషన్స్ అనేవి యూజ్ చేస్తే దాన్ని మనం ఆర్గనైజ్డ్ సెక్టార్ అని అంటాం. అయితే ఏమని చెప్తుందంటే ఎకానమీ సర్వే అనేది చెప్పిందంట వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంప్లాయర్ విత్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ అని. అయితే 12.4% ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్. ఇదే పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. 12.4% అనేది ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇందులో ఒక పద్ధతి ప్రకారం జీతాలైనా సరైన టైంకి జీతాలు పడడం, మరియు సరైన టైంకి మనము లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం, జాబ్ ఆర్ ఎనీథింగ్ ఇందులో చాలా ఒక పద్ధతి ప్రకారం ఉందనేది చెప్తున్నాడు. ఎకానమిక్ సర్వే అని చెప్పింది. అయితే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదనంటే ఏదైతే బయట దేశస్తులు ఉన్నారో, బయట దేశాలు ఉన్నాయో, బయట దేశస్తుల నుంచి పెద్ద కంపెనీస్ అయినా ఎనీథింగ్ ఏదైనా సరే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పైన ఎక్కువ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్నమాట. మనకాడ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మనం మన అక్కడ ఏదైతే కంపెనీ పడదో ఆ కంపెనీ అక్కడ చుట్టుపక్కల అంతా డెవలప్డ్ ఏరియా అవుతుంది. డెవలప్డ్ ఏరియా అయినప్పుడు ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటుంది. ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఎవరికైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి కూడా పెరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పైన ఎక్కువ ఫారినర్స్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు క్యాపిటల్ అని చెప్తారు అనమాట. ఏ విధంగా 2000 నుంచి 2023 వరకు 2023 వరకు మధ్య $12 బిలియన్ అనేవి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారంట. అయితే గ్రోత్ రేట్ అనేది 8% ఉందనంట. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో గ్రోత్ రేట్ అనేది 8% అనేది ఉందన్నమాట. 8% గా మారింది. అండ్ ఇది చూడండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎకానమిక్ గ్రోత్ మరియు సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్తున్నాడు అనమాట. ఈ ఎకానమిక్ గ్రోత్ ఏదైతే వృద్ధి ఉందో, వృద్ధికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. ఎక్స్పోర్ట్స్ ఈ నుంచి మనం బయట దేశస్తులకి ఏదైతే సరుకులు ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ అనేది వస్తుంటుంది. ఇన్ఫ్లేషన్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇన్ఫ్లేషన్ తక్కువ అయిందని అంటే ఆటోమేటిక్గా అందరూ వృద్ధిలోకి వస్తారు. వృద్ధిలోకి రావడం అని అంటే కనీసం బేసిక్ నీడ్స్ అనేవి ఖచ్చితంగా అందరికి వస్తాయి. ఫుడ్, క్లాత్, షెల్టర్,
ఫుడ్, క్లాత్, షెల్టర్ ఇవన్నీ ఈజీగా అందుబాటులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటవి. మరియు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంటది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇది జరగడం వల్ల మనకి గట వృద్ధి అనేది వస్తుంటది కదా. ఇగో $12 బిలియన్ ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. మరియు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటది, అర్బనైజేషన్ జరుగుతుంటది. ఈ విధంగా జరుగుతుంటది. ఈ విధంగా మొత్తం డెవలప్డ్ ఏరియాగా మారుతుంటది అని చెప్తున్నాడు అనమాట. ఎకానమీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వృద్ధి అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది, ఇన్ఫ్లేషన్ అనేది మనం తక్కువ చేయొచ్చు, సరుకులు ఏదైతే రేట్లు ఎక్కువ కాకుండా ఫుడ్ అండ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగడం వల్ల ఇవన్నీ జరుగుతాయి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా ఎకానమిక్ గ్రోత్ అనేది ఈ విధంగా జరుగుతుంది. అయితే సామాజికంగా ఏదైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఫుడ్ సెక్యూరిటీ అనేది జరుగుతుంది. ఫుడ్ సెక్యూరిటీ అవును కదా, మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ యూజ్ చేసుకుంటే మనం ఎక్కువ కాలం నిల్వ చేసుకుంటే ఫుడ్ ని మనకి ఏ క్రైసిస్ వచ్చినా, ఏ కరువు వచ్చినా సరే మనము ఎక్కువ కాలం నిల్వ ఉంది కాబట్టి ఫుడ్ నిల్వ ఉంది కాబట్టి క్రైసిస్ వచ్చినా సరే ఆ క్రైసిస్ నుంచి మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. అండ్ రూరల్ డెవలప్మెంట్, ఖచ్చితంగా రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది? ఆల్మోస్ట్ ఇండియాలలో మనము అగ్రికల్చర్ అనేది ఎక్కువ రూరల్లోనే జరుగుతుంది. ఆల్మోస్ట్ 95% అనేది రూరల్లోనే జరుగుతుంది. రూరల్లో జరిగినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది సరైన పద్ధతిలో స్ట్రెంగ్తన్ అయితే అప్పుడు అగ్రికల్చర్ చేసే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రూరల్స్ గట్రా ఎవరైతే వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారో వాళ్ళు డెవలప్ అవుతారు. డెవలప్ అయితే ఆటోమేటిక్గా రూరల్ గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి. ఆ విధంగా అనమాట. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. ఉమెన్ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఆమె ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటది. ఏ విధంగా అంటే ఇప్పుడు సాధారణంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ సరైన పద్ధతిలో పనిచేసినప్పుడు ఎక్కువ ముడి సరుకులు అనేవి కావాల్సి వస్తుంది. ముడి సరుకులు అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. వ్యవసాయం అనేది ఆల్మోస్ట్ ఎక్కువ 70-80% అనే వాళ్ళు ఉమెన్స్ చేస్తారు కదా. 70-80% వాళ్ళు ఉమెన్ చేయండి ఎట్లా నాటేయాలి, మరి గడ్డి పీకాలి, ఈ విధంగా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుంటుంది అని చెప్తున్నాను అనమాట. అండ్ హెల్త్ అవుట్కమ్స్, ఏదైతే మనము ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని సరైన పద్ధతిలో యూజ్ చేసుకుంటే మనం అందులో న్యూట్రియంట్స్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడం, ఇట్లాంటి ఫుడ్ అనేది డిగ్రేడ్ కాకుండా డీకంపోజ్ కాకుండా మనం నిల్వ చేసుకున్నట్టయితే అందులో ఉన్న న్యూట్రియంట్స్ వాల్యూ అనేది తక్కువ కాకుండా ఉంటే మనకు మంచి ఫుడ్ డైట్ తీసుకున్నప్పుడు మన ఆటోమేటిక్గా హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కదా. ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. సామాజికంగా ఈ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, వృద్ధి పరంగా ఈ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది చెప్తున్నాడు అన్నమాట. అయితే ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా, అసలు ఎందుకు రా బాబు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎంప్లాయ్మెంట్, ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది ఇందులో. మళ్ళీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. మళ్ళీ ఈ సోషల్ ఇంపాక్ట్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మరి వృద్ధి పరంగా ఈ విధంగా వృద్ధి అనేది ఎంప్లాయ్మెంట్ ఈ విధంగా చేస్తుంది. వృద్ధి అనేది ఈ విధంగా వస్తుంది. ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్స్ ఈ విధంగా జరుగుతుందని చెప్తున్నాం అనమాట. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు $535 బిలియన్ ఇన్ 2025-26. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వచ్చిన సంపద ఎంత ఉందని అంటే $535 బిలియన్ ఉందనంట. ఏది 2025-26 ఎకానమిక్ ఇయర్లలో. కానీ 2030 ఇయర్ వచ్చేసరికి మనకు $800 బిలియన్ దాకా పోతుంది. ఎందుకు ఇంపార్టెంట్ ఇంతవరకు ఇంత ఎకానమీని మనం జనరేట్ చేయవచ్చు, ఇంత ఘనంగా మనము ఎంప్లాయ్మెంట్ ఈ విధంగా చేయొచ్చు. ఇంత చేస్తున్నాం అంటే ఇంత $800 బిలియన్ సంపద క్రియేట్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి కదా, ఇన్ఫ్లేషన్ తక్కువ చేయొచ్చు కదా. ఇదంతా జరుగుతుంది కదా, ఫుడ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది కదా. ఈ విధంగా అన్నమాట $800 బిలియన్ ని ఎకానమీ జనరేట్ చేయొచ్చు అనేది చెప్తున్నాం. అండ్ ఒక కేస్ స్టడీ, ఏదైతే కేస్ స్టడీ ఉందో అమూల్ అనే, ఇప్పుడు మనం పాలు ఇవి తాగుతాం కదా, అమూల్ అనే ఫ్యాక్టరీ, అమూల్ అనే కంపెనీ నుంచి అది ఆల్మోస్ట్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకు రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటే ఇప్పుడు మనం అగ్రికల్చర్ అనేది ఆల్మోస్ట్ 90% అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, మనకి గ్రామాల నుంచి జరుగుతుంది. గ్రామాల నుంచి జరిగినప్పుడు పాలు ఇవన్నీ ఎక్కడి నుంచి సరఫరా అవుతాయి, గ్రామాల నుంచి సరఫరా అవుతాయి. గ్రామాల నుంచి అమూల్ కంపెనీ వాళ్ళకు పోసినప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఫార్మర్స్ ఇన్కమ్ అనేది పెరుగుతుంటది.
మరియు డెవలపింగ్ లాజిస్టిక్ చైన్. అవును కదా, లాజిస్టిక్ చైన్ అనేది పెంచుతున్నట్టే కదా, లాజిస్టిక్ చైన్ అనేది పెంచుతున్నట్టే. ఏ విధంగానంటే ఇప్పుడు పాలు ఉంది, ఒక గ్రామాలలోకి డ్రైవర్ రావాలంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఒక డ్రైవర్ రావాలి, డ్రైవర్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మరియు ఇప్పుడు పాలు గ్రామాల నుంచి ట్రాన్స్పోర్ట్ అయింది, ట్రాన్స్పోర్ట్ నుంచి మళ్ళీ కంపెనీ కాడికి పోవాలి, కంపెనీ కాడి నుంచి మళ్ళీ ఆడ ఎంప్లాయ్మెంట్స్ ఉంటారు. అక్కడ మళ్ళీ పాలు ఖరాబ్ కాకుండా కొన్ని ప్రిజర్వేటివ్స్ అనేవి, మంచి ప్రిజర్వేటివ్స్ అనేది వాడాలి. ఆ ప్రిజర్వేటివ్స్ వాడాలని అంటే మళ్ళీ వేరే కంపెనీ ఏదైతే ప్యాకేజింగ్ అనేది ప్రిజర్వేటివ్స్ అనేది వేరే కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ కంపెనీ డెవలప్మెంట్ అవుతుంది, ప్రిజర్వేటివ్ కంపెనీ. మరియు ప్యాకేజింగ్ చేయాలి, ప్యాకేజింగ్ కూడా మన లాజిస్టిక్ సెక్టర్లలో ఒక భాగమే. లాజిస్టిక్ సెక్టర్లో భాగమే అన్నప్పుడు అప్పుడు ప్యాకేజింగ్ కవర్లు అయినా ఏదైనా సరే ఈ విధంగా అనేది డెవలప్ అవుతుంటుంది, లాజిస్టిక్ చైన్ అనేది డెవలప్ అవుతుంది అనేది చెప్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ సహ్యాద్రి ఫార్మ్స్ అని అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. అంటే ఫార్మర్స్ అందరూ ఒక సహ్యాద్రి ఫార్మ్స్ అనేది ఏదైతే ఉందో డైరెక్ట్ ఫార్మర్స్ కాడి నుంచే డైరెక్ట్ కొన్ని ముడి సరుకులు అనేవి కొంటుంది అనమాట. ఏ విధంగా అంటే ఇది నాసిక్ అనే ప్రాంతంలో ఉందంట, ప్రాంతంలో ఉంది. ఇది కెచప్ అండ్ సాసెస్ ఇవి అనేవి తయారు చేసింది. ఏదైతే కెచప్ సాసెస్ అనేవి యాడ్ నుంచి తయారైతాయి, చిల్లీస్ అనేవి డైరెక్ట్ ఫార్మర్స్ కాడి నుంచి డైరెక్ట్ కొని అందులో గ్రేడింగ్ పద్ధతి. ఇక్కడ చూడండి, గ్రేడింగ్ అంటే ఏంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో ఇంక్లూడ్ అయిన ఒక మెథడ్, ఒక ప్రాసెసింగ్ ఒక మెథడ్. ఇది గ్రేడింగ్ అనేది చేసి అందులో ఉన్న ఏదైతే లో గ్రేడ్ ఉన్నదో అవి కెచప్ సాసెస్ గా మారుస్తారు అనమాట. 26K ఫార్మర్స్ అనే వాళ్ళు ఈ ఆర్గనైజేషన్లలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు. అండ్ 1500 crores చూడండి, ఇక్కడ 1500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందంట సహ్యాద్రి ఫార్మ్స్ అనేది. మళ్ళీ జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది 32%. ఆ జాబ్స్లలో 32%, ఏదైతే 100 జాబ్లు ఉన్నాయో 100లలో 32 జాబ్లు అనేవి ఉమెన్స్ కే ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. అయితే ఎందుకు చెప్తున్నాడు కేస్ స్టడీ అనేది? అరే బాబు, మీరు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్. ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే ఇగో చిన్న కంపెనీ అమూల్ అనేది, సహ్యాద్రి ఫార్మ్స్ అనేవి ఈ విధంగా మనకి ఏదైతే ఈ విధంగా ప్రొడక్టివిటీని అనేది ఇంక్రీజ్ చేస్తున్నాయి, జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి, అందులో ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది, మరియు ఇంతమందికి ఉపాధి కల్పిస్తుంది, ఫార్మర్స్ అనే ఇన్కమ్ అనేది పెంచుతుంది. అందుకు ఇంపార్టెంట్ రా బాబు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది చెప్పవచ్చు మనం. అయితే ఫుడ్ లాస్ అనేది 4.25 నుంచి 15% వరకు జరుగుతుంది. ఫుడ్ లాస్ జరుగుతుంది. ఎందుకు? సరైన పద్ధతి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల ఫుడ్ లాస్ అనేది జరుగుతుంది. అదే జరగకుండా మనం ఫుడ్ ప్రాసెసింగ్ అనేది యూజ్ చేసినాం అనుకో, సరైన పద్ధతిలో యూజ్ చేసినప్పుడు ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది జరగదు కదా, ఫుడ్ లాస్ అనేది జరగదు కదా, 15% ఆఫ్ ఫుడ్ అనేది అని చెప్పవచ్చు మనం. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎందుకు? ఆగండి మిత్రులు, ఇక చూడండి మళ్ళా, వై ఇండియా హ్యాస్ పొటెన్షియల్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండియా అంటే ఈడ ఏమంటున్నాడు అంటే ఇతను ఇండియాకి సత్తా అనేది ఉంది, ఫుడ్ ని ప్రాసెస్ చేసే అంత సత్తా ఉంది. హ్యాస్ పొటెన్షియల్ ఎందుకు ఉంది? సరే, నువ్వు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని నువ్వు అన్నావు, కరెక్టే. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని మెయింటైన్ చేసే అంత సత్తా ఇండియాకి ఉంది అని అంటున్నాడు. సత్తా అనేది ఉంది, పొటెన్షియల్ ఉంది. ఎందుకు ఉంది? ఏ రిసోర్సెస్ ఉన్నాయని నువ్వు పొటెన్షియల్ ఉంది అంటున్నావు ఇండియాకి అనేది మనం మాట్లాడుకుందాం. అసలు ఏ పొటెన్షియల్స్ ఉన్నాయి, ఏవేవి రిసోర్సెస్ అనేవి మనకు ఉన్నవి, దేని వల్ల మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మనకి అందుబాటులో ఉంటది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మనము ఏ విధంగా ఆ సత్తా ఉందని ఏ విధంగా చెప్పగలుగుతున్నాం అనేది చెప్పుకుందాం ఇప్పుడు మనం. అయితే 2.7 అవుట్ ఆఫ్ 100% ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లలో 2.7% అనేది మన ఇండియాలలో వెజిటేబుల్స్ పండిస్తున్నాం, 4.5% అనేది ఫ్రూట్స్ ఉన్నాయి, అండ్ 15% అనేవి ఫిషరీ మీద, అండ్ 21% అనేది మిల్క్ మీద. ఈ విధంగా నాకాడ ముడి సరుకులు ఏవైతే రా ప్రొడక్ట్స్ ఉన్నాయో, రా ప్రొడక్ట్స్ అనేవి నాకాడనే తయారవుతున్నాయి. నాకాడ తయారవుతున్నప్పుడు నీ నుండి ఎందుకు చేయలేను?
ఫుడ్ ప్రాసెస్ అనేది నేను ఎందుకు ఫుడ్ ప్రాసెస్ నేను ఎందుకు చేయలేను? ముడి సరుకు నాకన్నా ఉంది. నేను పోయి ఈ ముడి సరుకును అనేది రా మెటీరియల్స్ అనేవి బయట దేశస్తులకు అమ్మితే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ చేసి మళ్ళా అదే ఫుడ్ ప్రాసెసింగ్ ని నాకు మళ్ళీ నేను 10 రూపాయలకి రా మెటీరియల్ అమ్మితే నాకు 100 రూపాయలకి మళ్ళీ అమ్ముతారు వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ చేసి. అది ఎందుకు నేను ఎందుకు చేయకూడదు? నాకన్నా రా మెటీరియల్స్ అనేవి నాకన్నా పుష్కలంగా ఉన్నాయి, నేను ఎందుకు చేయకూడదు? ఇది ఒక రీజన్ అనమాట. ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి నాకు రా ప్రొడక్ట్స్ నాకన్నా అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను చేస్తాను అన్నట్టు అదొకటి. అండ్ లార్జ్ మార్కెట్ అండ్ గ్రోయింగ్ అర్బనైజేషన్ అంటే ఇప్పుడే మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం నాట్ డెవలపింగ్ కంట్రీ అని అంటే ఇప్పుడిప్పుడే చిన్నగా అర్బనైజేషన్ అనేది జరుగుతుంది. అర్బనైజేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా అందరికీ అవేర్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఎక్కువ మంది కొందరు అందరి మార్కెట్ యాక్సెస్ ఉంటుంది. మార్కెట్ యాక్సెస్ ఈ విధంగా అన్ని ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి కాబట్టి నా దేశంలో ఉన్నది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని నాకు పొటెన్షియల్ ఉంది, నేను నడిపినీకి అన్నట్టు ఇది ఒకటి రీజన్ అనమాట. క్లైమేట్ కండిషన్స్ 20 ఆగ్రో క్లైమేట్ జోన్స్ అంటే 20 ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఏదైతే 20 రకాల అంటే నా కాడ సరైన క్లైమేట్ పద్ధతులు గట్రా ఉన్నాయి, సరైన క్లైమేట్ కండిషన్స్ అనేవి నా కాడ ఉన్నాయి. నేను ఎందుకు చేయలేను? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ఎందుకు మెయింటైన్ చేయలేను? నేను చేయగలుగుతా. నాకాడ ఇగో క్లైమేట్కి సంబంధించినవి కూడా నాకాడ సరైన క్లైమేట్ కండిషన్స్ కూడా ఉన్నాయి అనేది చెప్తున్నాను అనమాట. అండ్ 46 టైప్ ఆఫ్ సాయిల్స్ అంటే నా దేశంలో 46 రకాల సాయిల్ టైప్స్ ఉన్నవి. 46 టైప్స్ ఆఫ్ సాయిల్స్. ఈ ఒక్కొక్క సాయిల్లలో ఒక్కొక్క పంట అనేది పండించవచ్చు. ఒక్కొక్క పంట అనేది పండించవచ్చు. అట్ట నేను 46 రకాల ప్రొడక్ట్స్ అనేవి పండించవచ్చు. అన్ని విధాలుగా ఈ విధంగా నాకు రిసోర్సెస్ అనేవి ఉన్నవి. 46 టైప్స్ ఆఫ్ సాయిల్ అనేది. ఇందులో 52% అనేది కల్టివేటెడ్ ల్యాండ్. ఏదైతే 46% నాకాడ 46 రకాల సాయిల్స్ ఉన్నాయో అందులో 52 అంటే 52%, మోర్ దెన్ 52% అనేది మొత్తం నేను అగ్రికల్చర్ మీదనే యూజ్ చేస్తున్నా. మిగతా 48% అనేది నేను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించి హౌసెస్ ఈ ల్యాండ్ ఉంది నా కాడ. అవుట్ ఆఫ్ 100% 52% ల్యాండ్లలో కల్టివేట్ నేను ఓన్లీ అగ్రికల్చర్కి మాత్రమే యూజ్ చేస్తున్నా. ఎందుకు నేను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది నేను మెయింటైన్ చేయలేను? మాకు ఇండియాకి ఆ సత్తా ఉందనేది చెప్తున్నాను అనమాట. అండ్ 512 మిలియన్ లైవ్ స్టాక్స్ ఏదైతే ఉందో, ఏదైతే 512 మిలియన్ అనేది ఏదైతే మిలియన్ లైవ్ స్టాక్స్ ఏదైతే నేను అంటే నేను ప్రాసెస్లు కాదు ఇప్పుడు అంటే దాచిపెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఎట్ ఏ టైం నాకు 512 మిలియన్ టన్ల ఒక లైవ్ స్టాక్స్ ఏదైతే ఫిషరీస్ అయినా ఉండొచ్చు, ఈ విధంగా లైవ్ స్టాక్స్ అంటే బతుకున్నవి ఉంటవి. నేను మళ్ళీ వాటికి ఎక్కువ ఖర్చు పెట్టి నేను ప్రాసెస్ చేసి దాన్ని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. నాకు తక్కువ ప్రిజర్వేటివ్స్ వాడి ఎక్కువ ప్రొడక్టివిటీని తీసుకురావచ్చే అంత మాకు స్టాక్ అనేది ఉంటుంది, ప్రతి ఇయర్ వస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అండ్ 25% మిల్క్ ప్రొడక్షన్ ఇన్ గ్లోబల్ అంటే గ్లోబల్ పరంగా అంటే ప్రపంచవ్యాప్తంగా 25% మిల్క్ అనేది ప్రొడక్షన్ అనేది నాకన్నా జరుగుతుంది. 25% జరిగిందని అంటే నాకన్నా 1/4 అని అంటే 4 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయి అనుకున్నాం. 4 మిల్క్ ప్యాకెట్లు ఉన్నాయంటే నాకాడ 4 మిల్క్ ప్యాకెట్లు ఉన్నప్పుడు అందులో ఒక మిల్క్ ప్యాకెట్ నాకన్నా తయారవుతుంది ప్రపంచం మొత్తం. ఆ విధంగా చెప్తున్నాడు. ఇంత ఉన్నాక నాకడ ముడి సరుకులు ఉంటున్నాయి, అర్బనైజ్ డెవలప్ అవుతుంది నా కంట్రీ, మరి క్లైమేట్ కండిషన్స్ సరైన పద్ధతిలో ఉన్నవి, అండ్ ల్యాండ్ అనేది 46 రకాల సాయిల్స్ ఉన్నవి. అందులో 52% నేను ఓన్లీ అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నాను. అగ్రికల్చర్కి యూజ్ చేసినప్పుడు నాకు ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ వస్తుంది. ప్రొడక్టివిటీ రా మెటీరియల్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి 25% నేను గ్లోబల్కి సరఫరా ఎక్స్పోర్ట్ చేస్తున్నా. అండ్ హార్టికల్చర్ అండ్ ఎగ్ ప్రొడక్షన్లో సెకండ్ లార్జెస్ట్ ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్. అంటే పూలైనా పండ్లైనా సరే మరియు ఎగ్ ప్రొడక్షన్ ఏదైతే గుడ్లకు సంబంధించి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా నేనే రెండో ఎక్స్పోర్టర్స్ అంటే ఎక్కువ నాకన్నా పండుతున్నవి, ఎక్కువ నాకన్నా ఉంటున్నవి అన్నట్టు సెకండ్ లార్జెస్ట్ కంట్రీ టు ఎక్స్పోర్ట్ ఇన్ త్రూ అవుట్ ద వరల్డ్ అన్నమాట ఇది.
ఈ విధంగా నాకు అక్కడ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయలేను? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది నాకు అక్కడ ఎందుకు సత్తా లేదు? నాకు ఇండియాకు ఉంది సత్తా, ఈ విధంగా ఉందంటే ఇవన్నీ రీజన్స్ అనేవి మనం రాయాలన్నమాట. స్పైసెస్ ఆల్సో లార్జెస్ట్, అంటే స్పైసెస్ కూడా, ఇది కూడా స్పైసెస్ అనేది కూడా అగ్రికల్చర్ కిందకి కదా. ఏదైతే ఏమంటారు స్పైసెస్ అంటే మీకు ఏం చెప్పాలి, ఇవి ఇవి స్పైసెస్ అంటే లవంగాలు, మిరియాలు, ధనియాలు ఇవి ఉంటాయి కదా. ఇవి ఇవి కూడా మాకు ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంటది మా ఇండియాలో అనేది చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, చేంజింగ్ హ్యాబిట్స్ డ్యూ టు గ్లోబలైజేషన్. చేంజింగ్ హ్యాబిట్స్ డ్యూ టు గ్లోబలైజేషన్ ఏంటిదనంటే, ఇప్పుడు సాధారణంగా అందరూ ఇంట్లల్లో వంట చేసుకొని ఎవరు ఉండట్లేరు. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ అయిపోయింది. బిజీ లైఫ్ అని అంటే రెడీమేడ్గా కావాలి. మా ఇండియాలో కూడా డెవలప్ అవుతారు, అందరు బిజీ అయిపోతారు, అందరికీ రెడీమేడ్గా కావాల్సి వస్తుంది. గ్లోబలైజేషన్ అందరూ త్రూఅవుట్ ఇండియానే కాదు, ఎక్కడైనా సరే అందరికి రెడీమేడ్ కావాలి. అట్లాంటప్పుడు మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అనేది యూజ్ అవుతుంది. ఆ విధంగా మేము మా ఇండియాలో కూడా వాడొచ్చు. ఇండియా అనేది కాదు, బయట దేశంలో అయినా సరే, బయట దేశంలో కూడా అన్ని గ్లోబలైజేషన్ అనేది త్రూఅవుట్ గ్లోబల్ లో అందరు బిజీ అయిపోతారు, అందరికి రెడీమేడ్ కావాలి, టైం తక్కువ కావాలి, కన్జ్యూమ్ అనేది ఎక్కువ, ప్రొడక్టివిటీ అనేది వాళ్ళు వర్క్ మీద పెట్టే విధంగా చూసుకుంటారు. కాబట్టి తక్కువ టైం పెట్టాలంటే ఫుడ్ మీద ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఏవైతే ఈ పాయింట్ చెప్పుకున్నామో, ఇండియాకి సత్తా లేదని అంటే, ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్ టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, టు మెయింటైన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఆర్ ఏదైనా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, వై ఇండియా హ్యాస్ పొటెన్షియల్, అసలు ఇండియాకి ఎందుకు అంత సత్తా ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ఇండియాలో జరగడానికి ఎందుకు అంత సత్తా ఉంది అంటే, ఇవన్నీ మనకి ముడి సరుకులు అనేవి మనకన్నా ఎక్కువ ఉంటున్నవి, మనమే ఎక్కువ పాలు అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, మళ్ళీ క్లైమేట్ కండిషన్స్ అనుకూలంగా ఉంటవి, అండ్ భూమి అనేది 46 రకాల సాయిల్స్ అనేవి ఉన్నాయి, అందులో 52% అనేది కల్టివేటెడ్ ల్యాండే, మళ్ళీ మిలియన్ లైఫ్ స్టాక్స్ అనేవి ఉన్నవి, హార్టికల్చర్ అండ్ ఎగ్ ప్రొడక్షన్, స్పైసెస్ అండ్ ఇవి అనేవి, మళ్ళీ చేంజింగ్ హ్యాబిట్స్ గ్లోబల్ పరంగా ఇవన్నీ రీజన్ చెప్తే ఇండియా అందుకనే పొటెన్షియల్ ఉందిరా బాబు, ఇండియాకి పొటెన్షియల్ ఉంది టు మెయింటైన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది చెప్తున్నాను అనమాట. అయితే మోడీ గారు ఏమన్నారంటే, ఇండియా ఫుడ్ డైవర్సిటీ ఇస్ ద డివిడెండ్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. ఫుడ్ డైవర్సిటీ అనేది ఇండియాలలో ఫుడ్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్ చేసే అంత విధంగా, ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్, ఏ విధంగా అయినా సరే. అంటే ఇండియా అనేది త్రూఅవుట్ వరల్డ్లలో ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకునేంత విధంగా, అంటే వరల్డ్ నుంచి ఎక్కడి నుంచి అయినా సరే పెట్టుబడులు, మనం కింద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని మాట్లాడుకున్నాం కదా, ఫారినర్స్ పెట్టే విధంగా. అంటే ఏ దేశస్తులు అయినా సరే, మా కాడ ఇండియా అనేది ఫుడ్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉందిరా బాబు, మా కాడ ఒక్కొక్క రాష్ట్రాలలో ఒక్కొక్క ఫుడ్ అనేది యూజ్ చేస్తారు, ఒక్కొక్క ఫుడ్ అనేది ఒక ఐకానిక్ ఫుడ్ లెక్క యూజ్ చేసుకుంటారు, వాళ్ళ ఆహార పదార్థాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మన సపోజ్ నార్త్ లో అయితే ఎక్కువ చపాతీలు వాళ్ళు తింటారు, అండ్ మహారాష్ట్రలో ఎక్కువ ఆలు పరోటా ఇవి ఎక్కువ తింటారు, అండ్ మన సౌత్ ఇండియన్ ఏమో ఎక్కువ రైస్ తింటారు, అండ్ ఇక్కడ ఈ విధంగా ఉంటాయి. అంటే ఫుడ్ డైవర్సిటీ అనేది ఎక్కువ ఉంది. మీరు వరల్డ్ లో నుంచి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తే మాత్రం మీకు ఏం నష్టపోరు, దాని మీద లబ్ధి పొందరు తప్ప, మా ఇండియా అనేది అంత డైవర్సిటీ ఉంది, ఫుడ్ డైవర్సిటీ అనేది చెప్తున్నాడు అనమాట మోడీ గారు. అండ్ ఎకనామిక్ సర్వే అనేది ఏమని చెప్పింది అంటే, ఫోకస్ ఆన్ గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్. అంటే గ్రీన్ రెవల్యూషన్ వర్సెస్ గ్రీన్ రెవల్యూషన్ ప్లస్, దీని రెండింటికి తేడా ఏంటంటే, గ్రీన్ రెవల్యూషన్ అంటేనేమో జస్ట్ ప్రొడక్టివిటీ మీద ఈ ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేస్తుంది. ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి ఏదైతే ప్రొడక్షన్ ఉందో, ప్రొడక్షన్ అనేది ఎక్కువ రావాలి, ఎక్కువ టన్నులు రావాలి, ఎక్కువ సరుకు అనేది ఎక్కువ రావాలి. కానీ గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ అనేది ఏమని చెప్తుందనంటే, సరుకుతో పాటు అందులో న్యూట్రియంట్స్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉండాలి, మళ్ళా ఏమంటారు సాయిల్ డిగ్రేడేషన్ అనేది జరగకూడదు, సాయిల్ హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలి, మరియు
ఈ విధంగా ఇవన్నీ చేసుకుంటే దాని ద్వారా ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ మీద ఫోకస్ చేయరా బాబు. గ్రీన్ రెవల్యూషనే కాదు, గ్రీన్ రెవల్యూషన్ మీద కూడా ప్లస్ మోడల్ మీద ఫోకస్ చేయాలి. అది చేయడం వల్ల ఏమైంది అంటే న్యూట్రిషన్ స్కేర్సిటీ అంటే న్యూట్రిషన్ సెక్యూరిటీ స్కేర్సిటీ కాదు, అది న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది ఉంటుంది, ఇంక్రీజ్ ఇన్కమ్ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎక్కువ సరుకు వచ్చి అందులో ఎక్కువ న్యూట్రియంట్స్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫార్మర్స్ కి ఎక్కువ ఇన్కమ్ అనేది ఈజీగా ఉంటుంది కదా. అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, క్లైమేట్ రెసిలియన్స్ అనేది కూడా జరుగుతుంటది. అంటే క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏంటిదని అంటే ఏదైతే ఇప్పుడు ఇప్పుడు మనం అడవైన కెమికల్స్ వాడి ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడి పంట పొలాల మీద ఎక్కువ అది వాటి ప్రభావం అనేది క్లైమేట్ అట్మాస్ఫియర్ మీద పడి అట్మాస్ఫియర్ కాస్త రేడియేషన్ గా మారి రేడియేషన్ నుంచి ఎక్కువ వరదలు ఎక్కువ అనుకున్న టైంకి వర్షాలు పడకపోవడం, ఎక్కువ వరదలు రావడం, పడ్డా కూడా ఎక్కువ వరదలు వర్షాలుగా సైక్లోన్స్ రావడం, సునామీస్ రావడం, ఈ విధంగా జరగకుండా ఉంటది. క్లైమేట్ రెసిలియంట్ అంటే అనుకూలంగా అన్నమాట. ఇవన్నీ జరగకుండా ఏదైతే వర్షాలు వరదలు సునామీలు ఇవన్నీ ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవి వాడకుండా ఉన్నట్టయితే మనము ఇవన్నీ తప్పించుకుంటాం. ఈ విధంగా మారాలన్నట్టు చెప్తుంది అన్నమాట. అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ అనేది కూడా ఉంటది గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ మీద అన్నట్టు. అంటే ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి, గ్రీన్ రెవల్యూషన్ కాదు, గ్రీన్ రెవల్యూషన్ ప్లస్ మోడల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. ఇవనేవి మనకు దీని ద్వారా మనం లబ్ధి పొందొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనము ఏమేమి నేర్చుకున్నాం, ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో ఎందుకు ఇంపార్టెంట్ డెఫినేషన్ నేర్చుకున్నాం. ఇంకా మనం దీనిలో ఉన్న పాజిటివ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేర్చుకున్నాము. మళ్ళీ పొటెన్షియల్ ఎంత పొటెన్షియల్ అనేది ఉంది, ఎందుకు భారతదేశానికి ఎందుకు పొటెన్షియల్ అనేది ఉంది అని. ఇప్పుడు అసలు ఫుడ్ వేస్టేజ్ అసలు ఎందుకు వేస్ట్ అవుతుంది ఏందనేది కూడా చూసుకుందాం మనం. ఫుడ్ వేస్టేజ్ ఎందుకు, రీజన్స్ ఫర్ ఫుడ్ వేస్టేజ్. ఫుడ్ ఎందుకు వేస్ట్ అవుతుంది, ఫుడ్ లాస్ ఫుడ్ వేస్టేజ్. ఫుడ్ వేస్ట్ కి ఫుడ్ లాస్ కి అనేది తేడా ఉంది. ఫుడ్ లాస్ అని అంటేనేమో, ఫుడ్ వేస్ట్ అంటేనేమో అంటే ఒక ఇప్పుడు ఉంది ఫుడ్ అనేది ఉంది. ఫుడ్ అనేది ఇప్పుడు మీకు వడ్లు ఉన్నాయి కదా, వడ్లు అనేవి వడ్ల నుంచి డైరెక్ట్ మనం బియ్యంగా మార్చుకుంటాం కదా. బియ్యం తర్వాతకి వచ్చి అంటే ఇప్పుడు వడ్ల నుంచి బియ్యానికి మారే మధ్యలో ఖరాబ్ అయితేనేమో ఫుడ్ లాస్ అంటాం. అది బియ్యం లెక్క మారి బియ్యం కాస్త మనం తినే కాడికి తిండి తిని మిగిలంగా వేస్ట్ మిగిలి ఇచ్చడం ద్వారా అది వేస్ట్. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ సప్లై చైన్ అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు వడ్ల నుంచి బియ్యంగా మారాలి. ఎట్ల నుంచి బియ్యంగా మారాలంటే ఇప్పుడు మనం మిల్లుకి పోవాలి. మిల్లుకు పోయే దారులలో మిల్లుకు పోతున్నప్పుడు మిల్లులలో ఏదో సంథింగ్ ఏదో మిషన్ ప్రాబ్లం ఏదో బియ్యం అనేది రాలేదు, వడ్లు తౌడుగా మారినాయి, వేస్ట్ ఫుడ్ లాస్ అవుతుంది. అదే మనం ఎక్కువ పర్చేస్ చేయడం అంటే అనుకున్న దానికంటే ఎక్కువ. అంటే ఇప్పుడు ఒకేలా బియ్యం వచ్చిన అనుకుందాం, బియ్యం వంట వండినాక ఇంట్లో ముగ్గురు సరిపడే అంత వంట వండాలి. కానీ కేవలం ఆడ ఒక ఐదుగురికి సరిపడా వండేవాడు, ఓళ్ళు ముగ్గురు తిన్నారు, ఇంక ఇద్దరికి మిగిలింది కదా, ఇద్దరికి మిగిలిన అన్నం వేస్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే తినకుండా వేస్ట్ చేస్తున్నాం. అది మళ్ళా జంతువులకి ఈటికి పాలవుతుంది, భూమి పాలవుతుంది. ఆ విధంగానే దాన్ని ఫుడ్ వేస్ట్ అంటాం. ఫుడ్ లాస్ అంటే ఈ విధంగానే అంటాం. అంటే పూర్ స్టోరేజ్, ఇగో గిన్నా చెప్పినాం కదా, మెకానైజేషన్ అంటే మిషన్ల వల్ల అంటే తక్కువ స్టోర్ చేయడం. అంటే ఏ విధంగానంటే ఇప్పుడు మనం ధాన్యం వేర్ హౌసెస్ ఉన్నాయి, వేర్ హౌసెస్లలో సరైన కండిషన్ లేనప్పుడు మనం ధాన్యాన్ని ఆడ స్టోర్ చేసినప్పుడు అక్కడ ఎలుకలు వచ్చినాయి, ఎలుకలు తిన్నాయి, ఫుడ్ లాస్ జరుగుతుంది అన్నమాట. పూర్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల కూడా ఫుడ్ లాస్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. అండ్ పూర్ మీల్ ప్లానింగ్
అండ్ ఎక్సెస్ కుకింగ్. చూడండి నేను చెప్పిన కదా, ఎక్సెస్ కుకింగ్. ఇప్పుడు ఏదైతే ముగ్గురికి సరిపడా వండారు కానీ 5కి సరిపడా వండారు కానీ ముగ్గురే తిన్నారు, ఇంతకు వేస్ట్ అయింది. అట్లా ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? మ్యారేజెస్ లో జరుగుతుంది, రెస్టారెంట్స్ లో జరుగుతుంది. ఈ విధంగా ఫుడ్ వేస్ట్ అనేది జరుగుతుంది. ఫుడ్ లాస్ అనేది, ఫుడ్ లాస్ కి ఫుడ్ వేస్ట్ కి తేడా ఇది అనమాట. అయితే వరల్డ్ ఫుడ్ ఏదైతే వరల్డ్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ఏమని చెప్పిందనంటే 78 మిలియన్ల టన్నుల ఫుడ్ వేస్ట్ అనేది ఇండియాలలో యాన్యువల్ గా ప్రతి సంవత్సరం 78 మిలియన్ల 78 మిలియన్ టన్స్ ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది ఇండియాలలో ప్రతి సంవత్సరం అనేది చెప్తున్నాడు అనమాట. అయితే ఈ వేస్టేజ్ ఫుడ్ ఏదైతే 78 మిలియన్ టన్స్ ఫుడ్ ని మనం 20 కోట్ల పీపుల్ 20 crore పీపుల్స్ కి మనం ఫీడ్ చేయొచ్చు. sorry 20 crore people giving to feed and without food, bed to without bed. ఓకే అంటే 78 మిలియన్ టన్స్ ఫుడ్ అనేది ప్రతి సంవత్సరం అనేది వేస్ట్ అవుతుందని చెప్తుంది. అయితే మన భారతదేశంలో 20 కోట్ల జనాభా వాళ్ళు అనేవాళ్ళు అన్నం తినకుండా నిద్రపోతున్నారు ప్రతిరోజు అనే విధంగా చెప్తున్నాడు. ప్రతిరోజు 78 మిలియన్ల టన్నుల ఫుడ్ అనేది, అదే ఈ వేస్టేజ్ ఫుడ్ కాకుండా ఉంటే వీళ్ళకి కడుపు నింతది కదా, ఆ విధంగా చెప్తున్నాడు అనమాట. 78 మిలియన్ల టన్నుల ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. 20 కోట్ల జనాభా అనేది వాళ్ళు తిండి తినకుండా నిద్రపోతున్నారు, నీటితోటి వీటితోటి సరిపించుకుంటున్నారు అన్న విధంగా చెప్తున్నాడు అనమాట. వరల్డ్ ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ అనేది చెప్తుంది. అయితే అసలు ఫుడ్ వేస్ట్ కానీ రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. low process, only early stage, 10% of processing in 65% of processing. అయితే లో ప్రాసెస్ ఎర్లీ స్టేజ్ ఏదైతే నేను కింద చెప్పినో మీకు, ఇప్పుడు సపోజ్ మిల్క్ తీసుకున్నాం. మిల్క్ అనేది మన రా ప్రోడక్ట్, మనకి ఏదైతే రా ప్రోడక్ట్ ఉంది, ఈ రా ప్రోడక్ట్ అనేది మనం ఏ విధంగా మార్చాలి? పెరుగుగా మారుస్తాం, మరియు వెన్న, నెయ్యి, పన్నీర్ ఎట్లా వస్తుంది మరి? ఆ పన్నీర్ గట్ట మిల్క్ నుంచే కదా. మిల్క్ ఈ విధంగా మార్చుకున్నప్పుడు మనము పాలుని సరిగ్గా ప్రిజర్వేటివ్స్ వాడకుండా, మంచి హెల్దీ ప్రిజర్వేటివ్స్ వాడినప్పుడు మనకి పెరుగు కాడికి వచ్చింది అనుకున్నాం. పెరుగు కాడికి వచ్చినప్పుడు కూడా పెరుగు అనేది వెన్నగా మారదు, వెన్న కాస్త నెయ్యిగా మారదు, మన పన్నీర్ కూడా తయారు చేయలేం. అంటే మనకి ఏదైతే మెకానైజేషన్ అనేది పూర్గా ఉండడం వల్ల ఎక్కువ తొందరలో ఎర్లీ స్టేజ్లనే ఇది అయిపోతుంటది. ఇప్పుడు పెరుగు నుంచి వెన్న వస్తుంది, వెన్న నుంచి నెయ్యి వస్తుంది, పెరుగు నుంచి వెన్న నుంచి నెయ్యి వస్తుంది కదా. ఈ విధంగా అదే మనం పెరుగు కాడనే సరైన పద్ధతిలో పెరుగు సరైన ప్రొడక్టివిటీ రాలేనప్పుడు వెన్న రాదు, వెన్న రానప్పుడు నెయ్యి రాదు. వేస్ట్ అయినట్టే కదా, ఇక్కడ ఫుడ్ వేస్ట్ అయినట్టే కదా. వెన్న నుంచి నెయ్యి ఇదంతా మిస్ అవుతున్నట్టే కదా. అట్లా చెప్తున్నాడు అనమాట. ఓన్లీ ఇండియా అనేది ఓన్లీ 10% మాత్రమే ప్రాసెస్ జరుగుతుంది ఫుడ్. అదే కంపేర్ టు యుఎస్ఏలోనేమో 65% అనేది ఫుడ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. మన కాడ ఎక్కువ ప్రాసెస్ చేస్తలేరు ఫుడ్ ని. ఆడనేమో కిందాక ఏమని మాట్లాడుకున్నాం, ఇండియాకి పొటెన్షియల్ ఉంది కానీ యూజ్ చేస్తలేదు. పొటెన్షియల్ ఉందన్న దానికి కారణాలేమో పైన మనం మాట్లాడుకున్నాం. అండ్ 10% మాత్రమే ప్రాసెస్ చేస్తున్నారు ఇండియా అనేది చెప్తుంది ఇక్కడ. అండ్ ఫ్రాగ్మెంటెడ్ సప్లై చైన్ అంటే అంతా లోన లొటారం పైన పటారం లోన లొటారం అన్నట్టు అంతా ఫ్రాగ్మెంటెడ్ సప్లై చైన్. అంటే ఇది చేస్తే ఇట్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ నుంచి ఈ ప్రోడక్ట్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ ఉంది, మిల్క్ నుంచి మనం పెరుగు, నెయ్యి, వెన్న ఇవి అని తీసుకొని వస్తాం కదా. ఇదంతా ఈ పెరుగు నుంచి నెయ్యి తీసుకురావడం, నెయ్యి నుంచి వెన్న తీసుకురావడం, వెన్న నుంచి పన్నీర్ ఏదో సంథింగ్ ఏదైనా ఇట్లా తీసుకొచ్చేది అనేది అంటే అసాధ్యపరమైనవి కూడా సాధ్యపరంగా అయ్యే విధంగా చూస్తురు. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ అనేది కాదు, కానీ మధ్యలో అవుతుంది అన్న ఉద్దేశం మీద ఏదో ఒకటి చేస్తాం అన్న ఇంటెన్షన్లలో చేస్తారు. అట్టగట్ట ఫుడ్ వేస్ట్ అనేది జరుగుతుంది. అంటే ఉన్నది కాకుండా ఎక్కువగా ఫ్రాగ్మెంటెడ్, అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టు పైన ఇంకా ఏమో అట్లా చూపిస్తారు కానీ అసలు విధంగా అయితే ఆ ఫుడ్ అనేది ఆ విధంగా మారదు అనేది రియాలిటీ అనేది ఉన్నా గట వీళ్ళు అనేది చేస్తలేరు అనమాట.
వీళ్ళనేది గ్రహిస్తలేరు. ఆ విధంగా కూడా ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు. వీక్ స్టోరేజ్ ఫెసిలిటీ, కింద మీకు చెప్పినా కదా, గోదాము ఉంది, గోదాములలో ఫుడ్ స్టోర్ చేసినాం, ధాన్యాలు ధాన్యం స్టోర్ చేసినాం, అందులో సరైన ఫెసిలిటీస్ లేవు, ఎలుకలు వచ్చినాయి, ధాన్యాన్ని తిన్నాయి. అదేవిధంగా పూర్ రిఫ్రిజిరేటర్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నా కంటే కోల్డ్ స్టోరేజ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ దేనికి వాడతాం? వెజిటేబుల్స్కి వాడతాం, ఫిషెస్కి వాడతాం, అన్ని వాడతాం. సరైన కండిషనింగ్ లేదు, కోల్డ్ స్టోరేజ్. కండిషన్ లేనప్పుడు సరైన గాలి, వెలుతురు ఇవి అని ఏమి లేనప్పుడు ఇవి కూడా ఆటోమేటిక్గా ఖరాబ్ అవుతాయి అన్నమాట. ఎందుకు? ఫుడ్ వేస్టేజ్ కారణానికి ఇది ఒక కారణాలని చెప్తున్నాడు. అండ్ ఓవర్ బయింగ్, ఎక్కువ బై చేస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ. ఇప్పుడు కింద మనం మాట్లాడుకున్నాం మ్యారేజెస్ రెస్టారెంట్లలో, ఒక మ్యారేజ్లలో నేను ఒక 100 మందికి పెడదాం అనుకున్నప్పుడు 50 మంది పెళ్ళికి వచ్చారు. 50 మంది కంటే 50 మందికి 50% ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. అట్ట రెస్టారెంట్లో వాడు కూడా ఇవాళ ఒక 100 మంది కస్టమర్లు వస్తారు అనుకున్నాడు, 1000 మంది కస్టమర్లు వస్తారు అనుకున్నాడు, 300 మంది వచ్చారు అనుకుందాం, మిగతా 700 మందికి ఫుడ్ వేస్ట్ కదా, 700 మంది తినే ఫుడ్ వేస్ట్ కదా. ఆ విధంగా అనమాట, ఎక్కువ బై చేయడం, ఎక్కువ తయారు చేసుకోవడం, ఎక్కువ విధంగా అనమాట. ఓవర్ మీల్ మేనేజ్మెంట్ అంటే ఇంట్లో కూడా ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారైనాయి, జాయింట్ ఫ్యామిలీస్ అనేది తక్కువ ఉన్నాయి, ఓన్లీ హస్బెండ్ వైఫ్ మాత్రమే ఉంటారు. హస్బెండ్ వైఫ్ కి మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మట్టుకే వండుకోవాలి, ఎక్కువ వండుకుంటారు, ఎక్కువ ఇబ్బంది పెడుతురు, ఎక్కువ వండుకుంటారు, ఎక్కువ తినలేకపోతున్నారు, అప్పుడు కూడా ఆ విధంగా కూడా వేస్ట్ అవుతుంది. ఎక్సెస్ వేస్ట్ ఇన్ కల్చరల్ ఫంక్షన్స్, కింద చెప్పిన కదా మ్యారేజ్ అనే ఇది ఈ విధంగా అనమాట. అండ్ వేస్టేజ్ ఇన్ రెస్టారెంట్, ఇదే రెస్టారెంట్ లో కూడా ఎక్కువ వేస్ట్ అవుతుంది. అయితే ఫుడ్ వేస్ట్ అవ్వడం వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుంది అనేది చూద్దాం. ఇంపాక్ట్ ఆన్ వేస్టింగ్ ఫుడ్, ఫుడ్ వేస్ట్ చేయడం వల్ల ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అంటే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనమాట, ఇది పాజిటివ్ ఇంపాక్ట్ కాదు. నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా జరుగుతుంది? ఎన్విరాన్మెంటల్ వేస్ట్, అవును కదా, ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా వేస్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే మన న్యాచురల్ రిసోర్సెస్ ని ఏదైతే ఉన్నామో, లైట్ అయినా, సన్లైట్ అయినా సరే, వాటర్ అయినా సరే, పెస్టిసైడ్స్ ఇవి ఏవైనా సరే, న్యాచురల్ పెస్టిసైడ్స్ ఇవి ఏవైనా యూజ్ చేసుకున్నప్పుడు సరైన ప్రొడక్టివిటీ వచ్చినప్పుడు, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది, ఓకే, కానీ సరైన పద్ధతిలో వాడుకోలే, మనం సరైన ఫుడ్గా యూజ్ చేసుకోలే, కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు ఏంది, ఇవన్నీ తీసుకోండి ఎందుకు? ఫుడ్ లైట్ వేస్ట్, వాటర్ వేస్ట్, పెస్టిసైడ్స్ వేస్ట్, ఈ విధంగా న్యాచురల్కి సంబంధించి ఏదైతే మనం ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి వేస్ట్ చేసినట్టు అవుతుంది కదా, ఆ విధంగా అనమాట. అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అండ్ త్రూ వేస్టింగ్ ఫుడ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ కూడా జరుగుతుంది త్రూ వేస్టింగ్ ఫుడ్. ఇవి ఏదైతే న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ వాడుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఏ విధంగా అంటే చెప్తాను మీకు, ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తా. ఏ విధంగా అంటే ఇప్పుడు ఫుడ్ వేస్టేజ్ ఆఫ్ ఫుడ్ జరిగిందని అంటే, ఆ ఫుడ్ రాకముందు, ఫుడ్ గా తయారు కాకముందుకు ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ రా మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాలంటే రోడ్ వే ద్వారా ఎక్కువ కార్బన్ రిలీజ్ అవుతుంది అని మనం లాజిస్టిక్ సెక్టార్ లో మాట్లాడుకున్నాం. ఆ విధంగా నువ్వు సరైన ఈ కార్బన్ ఎటువంటి రిలీజ్ అయినప్పుడు ఈ ఏదైతే కార్బన్ అనేది రిలీజ్ అయినప్పుడు నువ్వు సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాలి కదా. ఇటు ఎన్విరాన్మెంట్ ని ఖరాబ్ చేసినావు, మళ్ళీ ఆ ఫుడ్ ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, అటు వేస్ట్ ఇటు వేస్ట్. అదే చెప్తున్నాడు అనమాట. గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఏదైతే ఎమిషన్స్ జరుగుతుంది, ఈ విధంగా ఏమవుతుంది, ఓజోన్ లేయర్ కి బొక్క పడ్డప్పుడు మనకి రేడియేషన్ అవుతుంది, రేడియేషన్ అయినప్పుడు అడ్డమైన వ్యాధులు వస్తాయి, వ్యాధులు వచ్చినప్పుడు సరైన ట్రీట్మెంట్ దొరకకుండా సస్తాం, ఆ విధంగా అనమాట. అండ్ బర్డన్ ఆన్ మున్సిపాలిటీస్ మీద కూడా బర్డన్ అవుతుంది కదా. ప్రతి ఎర్లీ మార్నింగ్ లేవగానే వాళ్ళు తడి చెత్త పొడి చెత్త సపరేట్ అని వాళ్ళు వస్తుంటారు కదా. మనం అనేది ఫుడ్ అనేది వేస్ట్ చేసి ఇప్పుడు రూరల్ అంటేనేమో డంప్ యార్డ్ ఇట్లా ఉంటాయి, ఈ అర్బన్ లో కూడా డంప్ యార్డ్స్ ఇవి అనేవి ఉంటాయి, నేను కానట్లేను, కానీ వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లమాటిక్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రతి వేస్టేజ్ ఫుడ్ ని తీసుకుపోనీకి అని చెప్తున్నాడు, మున్సిపాలిటీస్ మీద ఎక్కువ భారం పడుతుంటది, తీసుకుపోవాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఆడే పడేయాలి, అందులో కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేయాలి, తడి చెత్త పొడి చెత్త అనేది ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ విధంగా అనమాట. ఇట్ వయలేట్స్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్. అవును, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ జస్టిస్, మనం రైట్ టు ఫుడ్ ఏదైతే ఫుడ్ ఫీడింగ్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనము చిన్నపిల్లలకి ఇంట్లో చిన్నపిల్లలకైనా సరే అప్ టు 10th వాళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్లలో ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తారు పిల్లలు?
తెలిసి తెలియక పిల్లలు వేస్ట్ చేస్తారు కదా. పిల్లలు వేస్ట్ చేసినప్పుడు అది కూడా ఫుడ్ వేస్టేజ్ కిందకి వస్తుంది. ఇప్పుడు రైట్ టు ఫుడ్ అనేది బేసిక్ నీడ్. ఫుడ్, క్లాత్, షెల్టర్, ఇవి అనేవి బేసిక్ నీడ్ ఆఫ్ ఫర్ హ్యూమన్ బీయింగ్ కదా. హ్యూమన్ బీయింగ్ బేసిక్ నీడ్ అన్నప్పుడు గవర్నమెంట్ ఫుడ్, క్లాత్, షెల్టర్ అనేది బేసిక్ నీడ్ అనుకొని ఏదో ఒక రకంగా ఇది హక్కు అన్నట్టు కల్పిస్తుంది. కానీ మనం దాన్ని వైలేట్ చేస్తున్నట్టే కదా. ఫుడ్ వేస్ట్ చేసినట్టు అంటే దాన్ని వైలేట్ చేస్తున్నట్టే కదా అనేది చెప్తున్నాడు అనమాట. మాల్ న్యూట్రిషన్ కూడా ఫేస్ చేస్తాం మనము ఫుడ్ వేస్టేజ్ చేయడం వల్ల. ఏదైతే ఇప్పుడు మంచి ఫుడ్ వచ్చిన ఫుడ్ మొత్తం న్యాచురల్ రిసోర్సెస్ వాడుకుంటాం. న్యాచురల్ రిసోర్సెస్ వాడుకొని మంచిగా యూజ్ చేసుకుంటాం. ఫుడ్ని వాడుకోకుండా సరైన పద్ధతిలో వాడుకున్నప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ అనేవి డిగ్రేడ్ అయినప్పుడు అప్పుడు మనకి సరైన ఫుడ్ రానప్పుడు అందులో న్యూట్రియంట్ వాల్యూస్ తక్కువైనప్పుడు మాల్ న్యూట్రిషన్స్ వచ్చినప్పుడు అడ్డమైన రోగాలు వస్తాయి. మ్యారస్మస్ అనేవి న్యూట్రియంట్ డెఫిషియన్సీ డిసీజ్ వస్తాయి. బొక్కలు మొత్తం మన ఒంటి మీద మొత్తం బొక్కలే ఉంటాయి, కండ అనేది ఉండదు. ప్రోటీన్ డెఫిషియన్సీ జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతుంది అనమాట. మాల్ న్యూట్రిషన్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. ఛాలెంజెస్ ఫేసింగ్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవి ఏంటియో చూద్దాం. అంటే లాజిస్టిక్స్ లాజిస్టిక్స్ అంటే చెప్పినా కదా, ఒక వస్తువు నుంచి వినియోగదారుడికి పోయే మధ్యలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ అయింది, ప్యాకేజ్ అయితే ఏదైతే స్టోరేజ్ ఉన్నాయో ఇవన్నీ లాజిస్టిక్స్ కిందకి వస్తాయి అని. ఈ ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజింగ్, స్టోరేజ్ ఇందులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చెప్తున్నాడు అనమాట. ఇవి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కి ఇబ్బందులుగా మారినాయి అని చెప్తున్నాడు. అంటే సప్లై ఏమో ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంటుంది. సప్లై ఏమో ఎక్కువ ఉంటుంది కానీ డిమాండ్ ఏమో తక్కువ ఉంటుంది అని చెప్తున్నాడు. ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ అర్బన్స్. అంటే అర్బన్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి. రూరల్లో ఎక్కువ లేదు. మార్కెటింగ్ కూడా తక్కువ ఉంది. బ్రాండ్ ఇష్యూస్ కూడా తక్కువ ఉన్నాయి. బ్రాండ్ పరంగా కూడా కొద్దిగా ఏది కొనాలి ఏది కొనకూడదు అనేవి కూడా అన్ని 100 బ్రాండ్లు వస్తున్నాయి. అట్లా కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి అనేది చెప్తున్నాడు అనమాట. సప్లై ఏమో ఎక్కువ ఉంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంది. కానీ డిమాండ్ తక్కువ ఉన్నా కూడా రూరల్లో తక్కువ ఉంది, అర్బన్లో ఎక్కువ కొంటున్నారు. ప్రాబ్లం ఎందులో ఉంటుంది? మార్కెటింగ్ అనేది తక్కువ. రూరల్ పీపుల్కి మార్కెట్ అనేది తక్కువ యాక్సెస్ ఉంటుంది. అది కాకుండా రూరల్ పీపుల్కి 100 బ్రాండ్లు వచ్చేసరికి ఏ బ్రాండ్ కొనాలో అర్థమైతలేదు ఒక ప్రొడక్ట్ మీద. అట్లా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్తున్నాడు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాబ్లం అయితే సరైన ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, వేర్ హౌసెస్ ఉన్నాయి. ఇందులో సరైన పవర్ అయినా ఏదైనా సరే ఏ విధంగా అన్ని సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వేర్ హౌస్ రిఫ్రిజిరేటర్లు సరిగ్గా లేవు కోల్డ్ స్టోరేజ్లల్లో. అండ్ వేర్ హౌస్ ఏమో సరైన వెంటిలేటింగ్ లేదు. ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది తక్కువ ఉన్నది, అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడుతున్నారు. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగ్గా ఉన్నా కూడా అవుట్డేటెడ్ టెక్నాలజీని వాడుతున్నారు అని చెప్తున్నాను అనమాట. అండ్ స్ట్రక్చరల్ అంటే స్కిల్ లేబర్స్ లేకపోవడం, మళ్ళీ 75% ఇన్ఫార్మల్ అంటే 75% ఇన్ఫార్మల్ అంటే సరైన టైంకి జీతాలు పడకపోవడం, సరైన టైంకి నామ్స్ అండ్ రెగ్యులేషన్ గవర్నమెంట్ పరంగా వాటిని రూల్స్ పాటించకపోవడము, సరైన పద్ధతులలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే ఏదైతే ఉందో బెటర్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం పాటించకుండా అన్ని అడ్డగోలుగా ఉండడం, గవర్నమెంట్కి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకపోవడం, ట్యాక్స్ కట్టకపోవడం, అండ్ నెక్స్ట్ జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం, స్కిల్ లేబర్స్ పెట్టించకపోవడం, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. అందులో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఎసెన్షియల్ కామోడిటీస్ యాక్ట్ అనేది ఏమవుతుందంటే ఎక్కువ రా మెటీరియల్ని మీరు స్టోర్ చేయకూడదు అనేది చెప్తుంది అనమాట. ఎసెన్షియల్ కామోడిటీ ఒకవేళ చేసినట్టయితే మీరు తగిన శిక్ష పొందాల్సి ఉంటుంది, శిక్షకు అర్హులైనట్టు అవుతుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అయితే ఎక్కువ రా మెటీరియల్ ఎందుకు స్టోర్ చేయొద్దు అని అంటుంది. ఒకవేళ ఇన్ కేసు మనం ఎక్కువ రా మెటీరియల్ స్టోర్ చేసుకున్నాం, మనకి ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైతే కరువు వచ్చినప్పుడు మనకి అనుకూలంగా మనం మార్చుకుంటాం కదా రా మెటీరియల్ని కాస్త ఫుడ్గా. మరి అట్లా ఉంచుకోవడం మంచిదే కదా. మరి ఎందుకు ఎక్సెస్ రా మెటీరియల్ స్టోర్ చేయొద్దు అని చెప్తుంది? ఇది కూడా ఒక అడ్డంకు లాగా మారిందని చెప్తున్నాడు అనమాట. లాజిస్టిక్స్లలో సప్లై, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్ట్రక్చరల్, డిమాండ్ పరంగా మరి ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్తుంది. అండ్ లో ఫార్మ్ మెకానైజేషన్
లో ఫామ్ మెకానిజం అని అంటే ఏంటిదని అంటే మెకానైజేషన్. ఏదైతే అగ్రికల్చర్ ఉందో మెకానైజేషన్ అంటే ఎక్కువ మిషన్స్ అనేవి తక్కువ వాడుతురు, ఫార్మింగ్లలో తక్కువ మిషన్స్ వాడుతురు అనేది చెప్తున్నాడు. అట్లా ఎక్కువ వాడినట్టయితే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది కూడా ఒక అడ్డంకిగా మారింది, ఒక ఇబ్బందిగా మారింది అనేది చెప్తున్నాడు అనమాట. ఇబ్బందులుగా మారింది, మెకానైజేషన్ కూడా వాడితే మంచిగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎక్కువ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అనేవి, ఎక్కువ కెమికల్స్ అనేవి ఎక్కువ వాడుతున్నారు. ఆర్గానిక్ న్యాచురల్ వేలలో, ట్రెడిషన్ వేలలో పెస్టిసైడ్స్ వాడతలేరు, ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి వాడుతున్నారు అనేది ఇది కూడా ఒక ఇబ్బందిగా మారింది. ప్రొడక్టివిటీ రానికైనా సరే, తర్వాత వచ్చిన ఫుడ్ ని స్టోర్ చేయనికైనా సరే, ప్రాసెస్ చేయనికైనా సరే ఇబ్బందిగా మారుతుందని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవి హోల్సేలర్స్, రిటైలర్స్, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో డౌన్ స్ట్రీమ్ ఫర్ అంటే ఇదేమో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏమో సప్లై ఫర్ ప్రిజర్వేషన్స్ అండ్ ఫుడ్ కలర్స్ అండ్ అప్ స్ట్రీమ్ ఫర్ ఇవి ఏమో ఎక్కువ ఉంటున్నాయి అనమాట. సప్లైస్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ అండ్ ఫుడ్ కలర్స్ ఇవనేవి ఎక్కువ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటున్నాయి. హోల్సేలర్స్, రిటైలర్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళనేమో ఎక్కువ ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీలలో చాలా తక్కువ లబ్ధి పొందుతున్నారు. హోల్సేలర్స్ అయినా, రిటైలర్స్ అయినా, ఎక్స్పోర్టర్స్ అయినా సరే తక్కువ లబ్ధి పొందుతున్నారు దీని మీద. ఇది కూడా ఒక ఇబ్బందిగా మారింది. ఇదేమో సప్లైస్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ అండ్ ఫుడ్ కలర్స్, ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడినా సరే, ప్రిజర్వేషన్స్ ఎక్కువ వాడినా సరే హెల్త్ ప్రాబ్లం అవుతుంది. ఇదేమో ఎక్కువ పోతుంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో ఎక్కువ అమ్మకాలు పోతున్నాయి. ఈ హోల్సేలర్స్, రిటైలర్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళేమో నష్టపోతున్నారు. ఈ విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండడం వల్ల కూడా ఎక్కువ ఉన్న ప్రాబ్లం అవుతుంది, తక్కువ ఉన్న ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు హోల్సేలర్స్, రిటైలర్స్, ఎక్స్పోర్టర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకేమో డౌన్ స్ట్రీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే వీళ్ళకి ఎక్కువ లబ్ధి పొందలేరు అనమాట. దీని మీద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మీద లబ్ధి పొందకుండా ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా వాళ్ళ ఇన్కమ్ అనేది తక్కువైనప్పుడు వృద్ధిలలో పార్టిసిపేట్ చేయలేరు. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ ఫుడ్ కలర్స్, సప్లైస్ ఆఫ్ ప్రిజర్వేషన్స్ ఇవి అనేవి ఎక్కువ వాడినప్పుడు హెల్త్ డ్యామేజ్ అవుతుంది. హెల్త్ డ్యామేజ్ అయినప్పుడు ఇది కూడా ఒక అడ్డంకే. ఇది కూడా వీళ్ళను కూడా వీళ్ళు కూడా ఎక్కువ వృద్ధిలోకి రారు కాబట్టి ఇది కూడా ఒక అడ్డంకులాగా మారింది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ అగ్రి ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ. అంటే ఉత్పత్తి ఏదో ప్రొడక్షన్ ఉందో ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకనంటే ఎందులో అంటే 70% మార్జినల్ ఫార్మర్స్, 80% ఆర్ సబ్స్టిట్యూషనల్ ఫార్మర్స్. అంటే ఇది కౌలుకి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా. ఎందుకు తక్కువ ఉంటుంది అని అంటే ఈ వీళ్ళనేది ఎవరైతే ఎక్కువ ఇప్పుడు మార్జినల్ ఫార్మర్స్, కౌలు రైతులైనా సరే, తక్కువ భూమి ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఎక్కువ ప్రొడక్టివిటీ రావాలంటే ఏం చేయాలి, ఫార్మ్ మెషిన్లు ఎక్కువ వాడాలి, సరైన ఫర్టిలైజర్స్ వాడాలి, సరైన కెమికల్స్ వాడాలి. ఇవన్నీ వాడాలంటే ఆడ నుంచి క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ అంటే డబ్బు కావాలి. పెట్టుబడి కావాలన్నప్పుడు పెట్టుబడి ఎవరిస్తారు, వీళ్ళ కాడ అంతగానం ఉండదు కాబట్టి తక్కువ ప్రొడక్టివిటీ అనేది వస్తుంది. ఆ విధంగా అనమాట. రైస్ ఇండియాలో 2191 హెక్టార్స్, బట్ గ్లోబల్లీ అంటే ఇండియాలోనేమో 2001 హెక్టార్కి 2191 హెక్టార్స్ టన్స్ అనేవి పండిస్తే 3000 టన్స్ అనేవి ఒక హెక్టార్కి పండిస్తారు. గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగానేమో ఎక్కువ పండిస్తున్నారు, మన ఇండియాలోనే తక్కువ పండిస్తున్నారు అనేది చెప్తున్నాడు అన్నమాట. ఇది కూడా ఇబ్బందే కదా, ఛాలెంజే కదా అనేది చెప్తున్నాడు. ఇదే ఛాలెంజెస్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. లాజిస్టిక్స్ అయినా సరే ఇవన్నీ పైన మనం డిమాండ్ చేసినాం. పైన మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం. డిమాండ్ కాదు, పైన చెప్పినవి ఈడ ఉంది. లాజిస్టిక్స్ అయినా, సప్లై అయినా, చూడండి లాజిస్టిక్ సప్లై ఏమో ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఏమో తక్కువ ఉంటుంది అని. ఇగో డిమాండ్ ఏమో ఓన్లీ ఇన్ రూరల్ ఏరియాస్, మార్కెటింగ్ అయినా, బ్రాండ్ ఇష్యూస్ అయినా సరే, ఇప్పుడు మన స్ట్రక్చరల్ ఏమో ఏదైతే స్ట్రక్చరల్ ఉందో అన్స్కిల్డ్ లేబర్స్, ఎసెన్షియల్ కాంపిటేటివ్ యాక్ట్స్, ఇది ఎక్కువ స్టోర్ చేసుకోవద్దు రా మెటీరియల్ని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడుతారు. ఇదే మనం ముందుగా డిస్కస్ చేసింది మనం. అండ్ ఏదైతే ఇప్పుడు
ఛాలెంజెస్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, పాజిటివ్స్ నేర్చుకున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది డెఫినేషన్ నేర్చుకున్నాం, ఇందులో పాజిటివ్ నేర్చుకున్నాం, దాని ఇంపాక్ట్ నేర్చుకున్నాం, అండ్ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నేర్చుకున్నాం. అంటే పొటెన్షియల్ ఆఫ్ ఇండియాకి పొటెన్షియల్ ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని. అండ్ ఫుడ్ వేస్టేజ్ గురించి నేర్చుకున్నాం, ఎందుకు రీజన్స్ అనేవి. అండ్ ఇప్పుడు ఛాలెంజెస్ నేర్చుకున్నాం, ఛాలెంజెస్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఇంతసేపు మనం ఛాలెంజెస్ నేర్చుకున్నాం కదా, ఛాలెంజెస్ నుంచి ఇప్పుడు మనం ఏంటంటే గవర్నమెంట్ మెజర్స్ తీసుకుందాం. మెజర్స్ ఏమేమి తీసుకుంది, గవర్నమెంట్ ఏమేమి తీసుకుంది అనేది చెప్పుకుందాం. పిఎం కిసాన్ సంపద యోజన అనేది గవర్నమెంట్ అండ్ ఎకానమిక్ సర్వే అనేది రెండు లాంచ్ చేసినాయి. అవి లాంచ్ చేసినప్పుడు అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అనేది చూద్దాం. అయితే మోడర్నైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కల్పిస్తుంది అనమాట. ఏదైతే పాత టెక్నాలజీ కాదు, ఇప్పుడు ఉన్న టెక్నాలజీని యూజ్ చేయడం. దీనివల్ల ఎక్కువ ఏమైతే మెగా ఫుడ్ పార్క్స్ అనేవి ఎక్కువ తయారవ్వడం, ఎక్కువ ఏర్పడవడం, ఎక్కువ మిషన్స్ అనేవి అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కువ ఇట్లాంటివి ఏర్పడుతుంటాయి కదా, ఇండస్ట్రీస్ అనేవి చిన్నగా అయినా సరే ఏర్పడతా ఉంటాయి. అండ్ పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేవి తక్కువ చేయడం. అంటే పోస్ట్ హార్వెస్ట్ లాస్ అంటే ఏ విధంగా అంటే, ఏదైతే ఇప్పుడు కామోడిటీ యాక్ట్ ఇది ఉంది కదా, ఎక్కువ స్టోరేజ్ చేయొద్దు అనేది, అట్లాంటివి అనేవి తక్కువ చేసి కోల్డ్ చైన్స్ అనేవి ఎక్కువ చేయడం. అంటే కోల్డ్ చైన్స్ అంటే ఏంటి, ఎక్కువ స్టోరేజ్ క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేయడం, అది తక్కువ చేసి ఇది ఇంక్రీజ్ చేయడం. అంటే కోల్డ్ స్టోరేజెస్ ఎక్కువ పెంచడం, వేర్ హౌసెస్ పెంచడం, అంటే స్టోరేజ్ పెంచే విధంగా. ప్రీ కూల్ అంటే ఈ కోల్డ్ చైన్స్ స్టోరేజ్ పెంచుతున్నాం, మళ్ళీ ఇండస్ట్రీస్ అనేవి పెరిగే విధంగా చూసుకుంటున్నాం చిన్న మోతాదుగా. మరియు గోల్డ్ చైన్స్ పెంచుతున్నాం, పోస్ట్ హార్వెస్ట్ లాస్ అనేవి తక్కువ చేస్తున్నాం. అంటే ఇది కామోడిటీ యాక్ట్స్ ఇట్లాంటివి ఉన్నాయి, పాత లాస్ అనేవి ఏమున్నాయో అవి అనవసరం. ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్కి, ఇప్పుడున్న గ్లోబల్ కాంపిటేటివ్నెస్కి ఏదైతే పనికిరాదో అది తీసేసి అవి తక్కువ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడర్నైజ్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు ఎక్స్పోర్ట్ అనేది ఎవరైనా సరే చేసుకునే విధంగా కల్పిస్తుంది గవర్నమెంట్ అనేది చెప్తున్నాడు అనమాట. ఈ మూడు పిఎం కిసాన్ సంపద యోజన ప్రకారం ఇది మోడర్నైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోస్ట్ హార్వెస్ట్ లాస్, కోల్డ్ చైన్స్ ఇంక్రీజ్ చేయడం, మెగా ఫుడ్ పార్క్స్ క్రియేట్ చేసుకోవడం, అండ్ ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ చేయడం, అది ఎవరికైనా అందరికి అందుబాటులో ఉండే విధంగా చూడడం. ఈ విధంగా చేస్తుంది పిఎం కిసాన్ సంపద యోజన మెజర్స్. ఇది ఒక మెజర్. అండ్ ఇంకోటి ఏంటిది, పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజెస్. ఇది ఏంటి అంటే ఫార్మలైజేషన్ ఏ విధంగా అంటే ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్. అంటే ఏదైతే ఇప్పుడు ఈ పిఎం ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ కి దీని ద్వారా గవర్నమెంట్ ఏమని చేస్తుంది అంటే టెక్నికల్ సపోర్ట్ ఏదైతే ఉందో టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది, అండ్ సంపద ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తుంది, డబ్బు పరంగా కూడా హెల్ప్ చేస్తుంది అనేది చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్ అంటే మీకు ఏ విధంగా చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మిషన్స్ ఉన్నాయి, మిషన్స్ అనేవి ఇప్పుడు మిషన్లు కొన్నావు, ఆర్థికంగా డబ్బులు ఇచ్చినప్పుడు మిషన్లు కొన్నావు, మిషన్లు అనేవి ఖరాబ్ అయినాయి అనుకో, వాటికి సర్వీస్ సెంటర్స్ అనేది గవర్నమెంట్ అనేది కొన్ని మిషన్స్ కి కొన్ని సర్వీస్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ విధంగా అనమాట, అది బాగు చేసి సర్వీస్ సెంటర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. అంటే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కిందకి ఏమైంది, గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇది ఏంటిదంటే ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్కువ ప్రొడక్షన్ చేయాలి, ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలలో మనం ఎక్కువ మెలగాలని ప్రపంచాన్ని పోటీతత్వాన్ని పెంపొందించి మనల్ని ఎక్కువ మోటివేట్ చేయడం, ఎక్కువ పండించే విధంగా చేస్తుంది అనమాట ఈ స్కీమ్. అండ్ నెక్స్ట్ 100% FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు 100% FDI అంటే గవర్నమెంట్ అనేది, ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా ఫారినర్స్ వచ్చి ఇక్కడ మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. అది 100% FDI అంటే అది అనమాట, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆ విధంగా చేయడం వల్ల ఫారినర్స్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, దానివల్ల మనకి ప్రొడక్ట్స్ అనేవి మన కాడ తయారైతాయి, అర్బనైజేషన్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంటుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్ ఉంటుంది, అన్ని విధాలుగా ఉంటుంది అనమాట. జాబ్స్ క్రియేషన్ అన్నిటికీ ఉంటాయి అనమాట. ఈ విధంగా గవర్నమెంట్ అనేది చేస్తుంది అనమాట. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ప్రియర్ టు
ప్రియారిటీ సెక్టర్ లెండింగ్. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది నేను ఇంతకుముందు చెప్పిన. ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని అంటే ఏంటంటే ఏదైతే లోన్లు ఉన్నాయో గవర్నమెంట్ బ్యాంక్ అనేది లోన్లు ఇస్తుందో అందులో కొంత భాగాన్ని ఖచ్చితంగా ప్రియారిటీ సెక్టర్ లోన్స్ లెండింగ్ అనే ఎంఎస్ఎంఈలో చెప్పిన మీకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లలో ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అనేది ఎంఎస్ఎంఈని ఆ సెక్టర్ కిందకి వేసిందని. అట్టనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కూడా ఏమని చేసింది, ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ కిందకి గవర్నమెంట్ అనేది పెట్టింది. అంటే ఖచ్చితంగా బ్యాంకు ద్వారా మనకు అంతో ఇంతో కొద్ది గొప్ప లోన్ అనేది ప్రియారిటీ సెక్టర్ లోన్ లెండింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేవి మౌరాన్ని పెట్టాలనుకున్నప్పుడు అందులో లోన్స్ అనేవి కల్పిస్తుంది అన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ సెటప్ ఇన్ బీహార్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే బీహార్లలో ఇది ఒకటి ఇన్స్టిట్యూట్ అనేది అండ్ ఫుడ్ టెక్నాలజీ అంటే ఫుడ్ని ఇంకే విధంగా మెరుగు చేయొచ్చు, ఒక ల్యాబ్ లాంటిది అనమాట. పరిశోధనలు అట్లాంటి ఏదైతే ఉన్నాయో ఎంటర్ప్రెన్యూర్షిప్ని ప్రమోట్ చేయడానికి, ఫుడ్ని చెక్ చేసుకోనికి టెక్నాలజీ ఏ టెక్నాలజీ బీహార్లలో ఒకటి సెటప్ చేసిందంట గవర్నమెంట్. ఈ విధంగా చేసింది. అయితే కన్క్లూజన్ ఏ విధంగా రాయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది సన్ రైజ్ స్ట్రాటజిక్ సెక్టర్ which can lead to potential increase of farmers income and ensure food security. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఒక వెలుగు సన్ రైజ్ అని అంటే ఏ విధంగా చెప్తున్నానంటే ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక స్టెప్ టు స్టెప్ ప్రకారం రైజ్ అవుతుంది. ఒక చిన్న మోతాదుగా అంటే ఒక సన్ రైజ్ స్ట్రాటజీ స్ట్రక్చర్ అంటే ఏ విధంగా అంటే ఇప్పుడే ఒక పద్ధతి ప్రకారం రైజ్ అనేది ఎక్కువైతుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది. అది ఆ విధంగా గ్రోత్ అయినప్పుడు పొటెన్షియల్ టు ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఈ విధంగా గ్రోత్ అయితే ఖచ్చితంగా ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ మనకి కూడా ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏదైనా క్రైసిస్ వచ్చినా, ఎట్లాంటి ఏమైనా కరువులు వచ్చినా సరే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది సరైన పద్ధతిలో రైజ్ అయినప్పుడు అప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది చెప్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మనం మాట్లాడుకోవచ్చు. థ్యాంక్స్ మిత్రమా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ నేను రేపు కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిత్రమా.